శ్వేత నా ప్రాణం రా. నా ప్రాణాలను వదిలేస్తాను కానీ శ్వేతను మాత్రం వదులుకోను. అయితే మా చేతిలో ఏమీ లేదు బాబు, కానివ్వండిరా. నువ్వు దాన్ని వదిలేస్తానని, దాని బ్రతుకు అదే బతుకుతుందని నువ్వు ఫీల్ అవ్వాలి. దాన్ని మర్చిపోవాలి, శాశ్వతంగా మర్చిపోవాలి. ఇప్పుడు నా మనుషులు నీ దగ్గరకు వచ్చి కలుస్తారు. ఎవ్వరికీ కనిపించకుండా వాళ్ళతో పంపించాయి. అలాగే మేడం, తొందరగా పంపించండి మేడం. ఓకే ఓకే, ఉంటాను మేడం. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు యశోధర్ గారు అల్లుడిని. యశోధర మేడం అల్లుడుగా? ఏంటి, మీ అత్తగారు అప్పుడే నేను పంపించారా? అవును సార్, పంపిస్తేనే వచ్చాను. ఆ రాఘవరావు తొందరగా తీసుకురండి, నేను తొందరగా తీసుకెళ్ళిపోతాను. ఏంటండి ఇంకా ఆలోచిస్తారు? నువ్వు మాట్లాడేది నిజమేనా? నిన్ను ఆ యశోధర గారే పంపించారా? భలేవారు సార్, నాకు మా అత్త చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఆ రాఘవరావుని మీరు అరెస్ట్ చేయటం, జైలు రికార్డ్స్ లో తన పేరు కూడా లేకుండా చేయటం, కేవలం మా అత్త ఇచ్చే డబ్బులు కక్కుర్తిపడి మీరు చట్టాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని దొంగలో తొక్కింది. నువ్వు అరవకయ్యా బాబు, నాకు అర్థమైపోయింది. నువ్వు చెప్పిన ఆధారాలను బట్టి ఆ యశోధర గారే నిన్ను పంపించారని నాకు అర్థమైపోయింది. ఇంకా నువ్వు ఏ ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నోరు తెరిచావంటే నా కొంప మునిగిపోతుందయ్యా. నువ్వు ఇక్కడే ఉండు, ఆ రాఘవరావునే ఇక్కడికే తీసుకొస్తాను. మీదే లేటు. ఏమండే, మా బావ రాఘవరావుని అరెస్ట్ చేయించి ముందే జైల్లో పెట్టచ్చు కదా, ఇన్నాళ్ళు అక్కడెందుకు వచ్చినట్టు? రేయ్, అక్కడుంటే ఓ జైలర్ని మేపితే సరిపోతుంది. అదే మన దగ్గరుంటే వాడుండడానికి ఓ డెన్ చూడాలి, వాణ్ణి మేపాలి. వాడు పారిపోకుండా కాపాడ్డానికి ఉండే రౌడీల్ని మేపాలి. వాడి కోసం మన మీద కాల్దువ్వే ఆ కార్తీక్ గాడి చేతిలో మనం బలవ్వాలి. అర్థమైందండి. ఈ రోజు కార్తీక్ మన చేతుల్లో ఉన్నాడు. శ్వేతని, రాహుల్ని బంధించిన డెన్ ఎలాగూ ఉంది. వాళ్ళ కోసం పెట్టిన రౌడీలు ఉన్నారు. సో కొత్తగా మనం ఖర్చు పెట్టాల్సింది ఏమీ లేదు అంటారు, అంతే కదండి? ఇదిగో బాబు, తీసుకెళ్ళు, తొందరగా తీసుకెళ్ళు. బాబు కార్తీక్, చూడండి రాఘవరావు గారు, ఇక్కడ మన పలకరింపులకి టైం లేదు. జైలర్ గారు మిమ్మల్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని మా అత్త జైలుకి షిఫ్ట్ చేస్తున్నారు. అదే యశోధర జైలుకి షిఫ్ట్ చేస్తున్నాం. యశోధర జైలుకా? అంటే నువ్వు మా అత్తతో చేతులు కలిపాను. యశోధర ఇంటికి ఇల్లరికం వెళ్ళాను. ఇప్పుడు పూజ, నేను హాయిగా ఉంటున్నాం. ఇంకా అర్థం కాలేదా రాఘవరావు గారు? అయినా మీరేంటండి ఊరికే తిని కూర్చోక? అదే మీకు ఇక్కడ ఏం కష్టం వచ్చిందని ఆ జన హక్కుల నేతకు మీరు ఫిర్యాదు చేసి అనవసరంగా మా అత్తను బజార్కి ఎచ్చాలని ట్రై చేశారు. ఈ జైలర్ గారి జాబ్కే అసలు పెట్టారు. కార్తీక్, నువ్వేనా ఇలా మాట్లాడేది? అవును, నేనే మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? చీమా చీమా ఎందుకు కుట్టావే అంటే నా బంగారు పుట్టలో ఏలు పెడితే కుట్టనా అందంట. మీరు అంతే, బంగారం లాంటి మా అత్త జీవితంలో ఏలు పెట్టబోయారు, అందుకే రివర్స్ అయింది. తీసుకెళ్ళి మా అత్త జైల్లో పడేస్తే దిమ్మ తిరిగిపోద్ది. కార్తీక్, నువ్వు కూడా ఇలా ప్రవర్తిస్తావనుకోలేదు. ఆ యశోధర డబ్బు కాసపడి ఈ జైలరు, నువ్వు అందరూ మోసం చేస్తున్నారు. అవా ఆపండి మీ సోది కబుర్లు. ఏమండి జైలర్ గారు, ఏంటి మీరు అలా చూస్తూ ఊరుకుంటారు? ఆయన అలా లెక్చర్లు ఇస్తుంటే మనం ఇలాగే వదిలేస్తే ఎవడో ఒకడు మళ్ళీ విని మీ పై ఆఫీసర్ కంప్లైంట్ ఇస్తాడు. అప్పుడు మీ ఉద్యోగం బీకేసి మిమ్మల్ని బొక్కలో వేస్తారు. మీతో పాటు నన్ను బొక్కలో వేస్తారు. నేనేమంటాను బాబు, మీరే తీసుకెళ్లకుండా మాట్లాడుకుంటున్నారు. ఏమండి మీ మైండ్ బొత్తిగా పనిచేయకుండా పోయింది. ఏంటి? ఆ ఖైదీ డ్రెస్ లో ఆయన బయటికి తీసుకెళ్తే ఇంకేమైనా ఉందా? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. వెళ్ళండి సార్.
ఇదిగోనయ్యా ముందెళ్ళి డ్రెస్ మార్చుకోపో. అవసరం లేదు, నేను మార్చుకోను. చూడండి రాఘవరావు గారు, మీరు డ్రెస్ మార్చుకోనంత మాత్రాన మిమ్మల్ని ఎక్కడే వదిలేస్తాను అనుకోవద్దు. ఇది మా అత్తగారు ఆర్డర్. మీ ఒంటిపైన బట్టలు చించేసైనా సరే మిమ్మల్ని ఇక్కడి నుంచి లాక్కెళ్ళిపోతా. ముందు మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాక ఏమైనా చేసుకోండి. ముందు మీ ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్తే నాకు టెన్షన్ తగ్గుతుంది. ఇదిగోనయ్యా డ్రెస్, నువ్వు వెళ్ళి మార్చుకోపో. మార్చుకో మావయ్యా. పీటర్, మేడం తొందరగా వెళ్ళండి. మీరు బయటుండి ఆ జైలర్కి ఫోన్ చేయండి. ఆ రాఘవరావుని మీకు అప్పగించగానే ఎవరికంటా పడకుండా నేరుగా తీసుకెళ్లి శ్వేతని బంధించిన డెన్లోనే బంధించండి. జాగ్రత్త, మిమ్మల్ని ఎవ్వరూ ఫాలో అవ్వకూడదు. ఆ జైలరే, వీడికి తొందర ఆగడం లేదు. రేయ్, ఎందుకయ్యా తొందర? మా వాళ్ళని పంపిస్తానని చెప్పానుగా. పంపిస్తారా ఏంటి మేడం? పంపించారు కదా. ఏంటి? మీ అల్లుడు మామూలుడు కాదు మేడం, మీకు తగిన అల్లుడు. మీతో మాట్లాడి ఇలా ఫోన్ పెట్టేశానో లేదో అప్పుడే నా ముందు ప్రత్యక్షమయ్యాడు. ఏంటి? కార్తిక్ అక్కడికొచ్చాడా? వచ్చాడా ఏంటి మేడం? వచ్చాడు, ఆ రాఘవరావుని తీసుకెళ్లిపోయాడు. What? అవును మేడం. ఏయ్, నీకేమన్నా పిచ్చా? వాడికి ఇచ్చి పంపించావు? నీకు అసలు బుద్ధుందా? మేడం మీరే కదా నా మనుషుల్ని పంపిస్తాను అంటే పంపించారనుకున్నాను. అతను వచ్చి మీ అల్లుడని చెప్పాడు, నేను అతనికిచ్చి పంపించాను. కొంప ముంచావు. వాడు నీకు నాకు కుచ్చు టోపీ పెట్టి ఆ రాఘవరావుని తీసుకుని వెళ్ళిపోయాడు. ఏయ్, ఎందుకయ్యా మీలాంటి వాళ్ళందరూ డిపార్ట్మెంట్ లో చేరి డిపార్ట్మెంట్ పరువు తీస్తారు? వాడు మనవాడా పరాయివాడా అని తెలుసుకోకుండానే పంపిస్తేలా? మేడం అతను నాకు అంత అవకాశం ఇవ్వలేదు మేడం. నేను మీకు ఫోన్ చేసి మాట్లాడిన మాటలన్నీ పూసగుచ్చినట్లుగా చెప్పాడు. కాబట్టి నేను అతనే అనుకున్నాను, మీరే పంపించారు అనుకున్నాను. ఏడ్చావులే, పెట్టే ఫోన్. ఈ కార్తీక్ గాడు కొంప ముంచాడ్రా. ఇన్ని రోజులు మారాను మారాను అని మన చుట్టూ తిరిగి మనకే వెన్నుపోటు పొడిచాడు. ఏమైందండి? ఏముంది, వాడు జైలర్ దగ్గరికి వెళ్ళి నేను పంపించానని చెప్పి రాఘవరావుని తీసుకుని వెళ్ళిపోయాడు. అయ్యో బాబోయ్, మీరు ఇప్పుడే కదండి జైలర్తో ఫోన్లో మాట్లాడింది. ఇంతలోపే కార్తీక్ ఎట్టా తెలిసింది? జైలుకి ఎప్పుడు వెళ్ళాడు? ఆ రాఘవరావుని ఎప్పుడు తీసుకెళ్ళాడు? ఏమండే, కొంపదీసి మాయలో మంత్రాలుగా నేర్చుకున్నాడా ఏంటి? రేయ్, వాడొచ్చింది మనల్ని మాయ చేయడానికి. ఇంకా అర్థం కాలేదా? కొత్తగా నేర్చుకునేదే ఉంది. రేయ్ పీటర్, తొందరగా వెళ్ళు. మన వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళు. జైలర్ చెప్పిన దాని ప్రకారం వాడు అక్కడి నుంచి వెళ్ళి 5-10 నిమిషాల కంటే ఎక్కువ కాలేదు. వాడిని పట్టుకుని లాక్ వచ్చేయండి. అలాగే మేడం. హలో, రేయ్, ఎక్కడ చచ్చావురా? ఎవడ్రా నువ్వు? రేయ్, నేన్రా కార్తీక్ నే. స్పీకర్ స్పీకర్ ఆన్ చేయి. కార్తీక్ బాబు. అవును బే. చెప్పు బాబు. ఏం చెప్పాలి బే? మా అత్త జైలు నుంచి రాఘవరావుని తీసుకురామని చెప్పింది. ఎవరికంటా పడకుండా అక్కడి నుంచి తీసుకొచ్చాను. ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మా అత్త డెన్ ఎక్కడో నాకు తెలియదు కదా. వచ్చి తీసుకెళ్లి డెన్లో పడేయండి. బాబు ఇప్పుడు ఎక్కడికి రమ్మంటారు బాబు? నానక్రామ్ కూడా ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ నుంచి శంషాబాద్ వెళ్లే రూట్ లో సిమెంట్ ఇటుక ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాను. తొందరగా వచ్చి తీసుకెళ్ళండి. అలాగే బాబు, వచ్చేస్తున్నాను. కార్తీక్ ఏంటి మళ్ళీ మనకే ఫోన్ చేశాడు? అదే నాకు అర్థం కావడం లేదురా. రే పీటర్, వాడెందుకు ఫోన్ చేశాడో మనకు అనవసరం. ఇప్పుడు మనకి రాఘవరావు కావాలి. వెళ్ళండి, వెళ్ళి ఆ కార్తీక్ దగ్గరున్న రాఘవరావుని తీసుకెళ్లి మన డెన్లో బంధించండి. అలాగే మేడం. పీటర్ ఒక్క నిమిషం. వాడెందుకు రావుతున్నావు? అండి, నాకు చిన్న డౌట్ అండి. ఏంటో అది? మీరు చెప్పకముందే మనం చెప్పకుండానే జైలు నుంచి రాఘవరావుని బయటికి తీసుకొచ్చిన కార్తీక్ మళ్ళీ మనకే ఎందుకు అప్పగిస్తున్నట్టు? కొంపదీసా రాఘవరావుని అప్పగిచ్చినట్టే అప్పగిచ్చి మన వాళ్ళను ఫాలో అయ్యి మన కొత్త డెన్ ఎక్కడుందో తెలుసుకోడు కదా. మన వాళ్ళని ఫాలో అయ్యి మన కొత్త డెన్ ఎక్కడుందో తెలుసుకోడు కదా. నిజంగా అదే ప్లాన్ వేసాడనుకోండి, మీరన్నట్టు నిజంగా కార్తీక్ మారి మనవాడు అవ్వలేదనుకోండి, ఒకేసారి శ్వేత, రాఘవరావు, రాహుల్ అందరినీ తప్పించేస్తాడు. ఎస్,
నువ్వన్నది కరెక్టే. అలా అని మనకు అప్పగిస్తానన్న రాఘవరావుని తీసుకోకుండా ఎలా ఉండగలం? ఇదేంటండి ఇంత పెద్ద చిక్కుచ్చి పడింది? రే పీటర్, మీరు వెళ్ళిపోండి. కార్తీక్ని కలవండి. రాఘవరావుని మీ వెహికల్ ఎక్కించుకోండి. కార్తీక్ బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోండి. కానీ నేరుగా డెన్కి వెళ్ళొద్దు. వాణ్ణి ఊరంతా తిప్పండి. ఒక్కరోజు కాదు, అవసరమైతే 2-3 రోజులు కారులోనే తిప్పండి. నిజంగా కార్తీక్ మనవాడైతే ఆ రాఘవరావుని మీకు అప్పగించిన మరుక్షణమే వాడు మన ఇంటికొస్తాడు. వాడు మన ఇంట్లో ఉన్న చూసి నేను మీకు ఫోన్ చేస్తాను. అప్పుడు రాఘవరావుని డెన్కి తీసుకెళ్ళండి. అలాగే మేడం. ఇంకో విషయం, రాఘవరావుని డెన్లో పెట్టే ముందు అతని బాడీ అంతా చెక్ చేయండి. బట్టలు విప్పి మరీ చెక్ చేయండి. అతని దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవని తెలిసిన తర్వాతే అతన్ని డెన్లో పడేయండి. అలాగే మేడం. ఏంట్రా ఈ కార్తీక్ గడు అస్సలు అర్థం కావడలేదు. అసలు వాడు మనకు హెల్ప్ చేస్తున్నాడా, మాయ చేస్తున్నాడా? ఏమో మేడం, ఏమీ అర్థం కావట్లేదు. మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. నిజంగా అతను మనకు హెల్ప్ చేస్తే మీరన్నట్టు రాఘవరావుని పీటర్ వాళ్ళకి అప్పచెప్పగాని నేరుగా ఇంటికి వచ్చేయాలి. అవునరా. కార్తీక్, నేను చూస్తుంది నిజమేనా? ఏంటి అంకుల్ పిచ్చోళ్ళ మాట్లాడతారు? ఇందులో కలగంటానికి ఏముంది? అంటే నువ్వు మారాను అంకుల్. ఎన్ని రోజులు ఇలాగే ఉండమంటారు? మీ గురించి, చందు గురించి, శ్వేత గురించి, పాప గురించి పడరాని కష్టాలు పడ్డాను. ఈ రోజు నా గురించి నేను ఆలోచించుకుంటూ హాయిగా ఉన్నాను. చూడండి. చాలా బాగుంది బాబు. యశోదర్తో చేతులు కలిపి డ్రెస్సే కదా మార్చామనుకున్నాను. మనిషివే మారావు, మనసు మార్చుకున్నావు. నీ మనసులో ఈ మనుషుల్ని వదిలేసి ఆ రాక్షసులతో చేతులు కలిపావు. అంకుల్, మీ లాజిక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీరు చెప్పినట్టు చేస్తే మంచోడు, మనసున్నవాడు. అదే వాడు తిప్పినట్టు చేస్తే తప్పు. ఇదేం బాలేదు. వయసులో పెద్దవాళ్ళు. మీరలా మాట్లాడకూడదు అంకుల్. మీరలా మాట్లాడుతుంటే నా కోపం వస్తుంది. అదిగో మా అత్తరోడులు వచ్చేస్తున్నారు. నేను మిమ్మల్ని వాళ్ళకి అప్పగిచ్చేస్తాను. ఆ తర్వాత మీ ఇష్టం, వాళ్ళ ఇష్టం. నాకు మీకు ఏ సంబంధం లేదు. అంతే. ఏంటి బాబు పీటర్, ఎంతసేపు వెయిటింగ్? మీరు అనుకోకుండా ఫోన్ చేశారు కదా బాబు. ఎరా, అనుకోకుండా ఫోన్ చేయక అనుకుని ఫోన్ చేస్తారా? చేసే అన్ని రౌడీ పనులు. ఏ సైడ్ నుంచి ఏం ఆపదొస్తుందో ఎవరికి తెలుసు? సరే సరే, ఎవరిని చూస్తే బాగోదు. ఇడిగో రాఘవరావు. మేడం చెప్పిన ప్రకారం జైలు నుంచి తీసుకొచ్చాను, మీ చేతిలో పెడుతున్నాను. ఇతను మీరు డెన్లో పడేసుకుంటారో, చంపేసుకుంటారో, ఏం చేసుకుంటారో నాకు అనవసరం. నాకు చెప్పిన పని నేను పూర్తి చేశాను. ఆ తర్వాత మీ ఇష్టం, మీ మేడం ఇష్టం. తీసుకెళ్ళండి. కార్తీక్, వద్దు కార్తీక్. నన్ను వీళ్ళకి అప్పగించొద్దు. వీళ్ళకి అప్పగిస్తే నన్ను చంపేస్తారు కార్తీక్. నన్ను అర్థం చేసుకో కార్తీక్. అబ్బా అంకుల్, మీరు ఇంకా నా దగ్గర సెంటిమెంట్ డైలాగ్ వద్దు. చంపుకున్నా బతికించుకున్నా వాళ్ళ ఇష్టం, నాకేం సంబంధం లేదు. బాయ్ బాయ్. మరి కార్తీక్, నువ్వు కూడా ఇలా మారిపోయావు అనుకోలేదురా. నన్ను, నా బిడ్డను మోసం చేశావు. నువ్వు కూడా ఇంతకింత అనుభవిస్తావురా, అనుభవిస్తావు. అనుభవించింది చాలా అంకుల్. ఇన్ని రోజులు అనుభవించింది అదే. కొత్తగా అనుభవించడానికి ఏమీ లేదు, సుఖాలు తప్ప. రే తీసుకెళ్ళండి రా బాబు. నా మాట విను కార్తీక్. ఇక్కడ వదిలేయమని చెప్పు. కార్తీక్, బాబు మేము వస్తాం. బాయ్. రే 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 రే, ఆగండి 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 ఆగండి. ముందు నేను వెళ్ళిపోతాను. నేను మీ కళ్ళకు కనపడకుండా దూరంగా వెళ్ళిపోయాకే మీరు అతను ఎక్కడికైనా తీసుకెళ్ళండి. లేకపోతే అనవసరంగా నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను మీరు అనుకోవడం, మా అత్త నన్ను అనుమానించడం, ఈ బ్యాడ్ నేమ్ అంతా నాకు అవసరమా చెప్పు? హాయిగా నా పెళ్ళంతో కాపురం చేసుకుంటుంటే వస్తా మరి. అలాగే బాబు, మీరు ఎక్కండి.
రేయ్, మన బండి పోనీ. కార్తీక్ బాబు వచ్చాడండి. మొగుడు పోయిన దానిలో ఫేస్ అలా పెట్టావండి నారి? ఏ? ఆ? అబ్బా తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు పడుతున్నాయి అత్త. నారి కొంచెం మంచినీళ్ళు పట్టరా పో. అలాగే. ఎక్కడికి వెళ్ళావు కార్తీక్? అయ్యయ్యో నీకు చెప్పలేదు కదూ. సారీ అత్త, మర్చిపోయాను. అదే ఆ జైలర్ నీకు ఫోన్ చేశాడు కదా రాఘవరావు తీసుకెళ్ళమని. బాబు వాటర్. థ్యాంక్ యూ నారి. అదే అత్త, ఆ జైలర్ నీకు ఫోన్ చేశాడు కదా రాఘవరావు తీసుకెళ్ళమని. ఎలాగో నువ్వు ఆ పని నాకే అప్పచెప్తావు, అందుకే నేనే వెళ్ళి రాఘవరావుని తీసుకొచ్చి మన పీటర్కి అప్పచెప్పి ఇలా వచ్చేస్తున్నాను. అది బాబు మీరేం అనుకోకపోతే జైలర్ ఫోన్ చేసిన విషయం మేడం మీకు చెప్పలేదు కదా, మరి మీకెట్టా తెలిసింది? తావీస్ మహిమ. అది ఎక్కడ కట్టారు? నీ మొలతాడికే. నేను అసలు మొలతాడే కట్టుకోనుగా. నీకు మొలతాడు కట్టుకునే అలవాటు లేదని నాకు తెలుసు నారి. ఇప్పుడు అది కాదు మ్యాటరు. నేనెవర్ని? ఈ ఇంటికి అల్లుణ్ణి, ఈ యశోధరాదేవికి అల్లుణ్ణి. మా అత్త ఎడంకాలు చిటికిన వేలకి చీమ కుట్టినా నేను టక్కుని స్పందించాలి, లేకపోతే నేను ఇక్కడుండి ఏం లాభం? మొక్క అర్థం కాలేదు బాబు. అర్థమయ్యట్టు నేను చెప్తాను విను. నేను ఈ ఇంటికి వచ్చి రాగానే నా అత్త మనసుని ఫుల్లుగా స్టడీ చేశాను. అందుకే ఆ జైలర్ ఫోన్ చేసిన విషయం మా అత్త మనసుకు తెలిసిందో లేదో నా మనసుకు తెలిసింది, వెంటనే ఫాలో చేసేశాను. సారీ అత్త, నీకు చెప్పకుండా చేశానని కోపం వచ్చిందా? చచ్చా, లేదు కార్తీక్, నువ్వేం చేసావని? అవును బాబు, ఆ రౌడీలు చేసిన పని మీరు చేశారు, ఈ పని మీరు చేయడమే కరెక్ట్. మీరు వెళ్తే ఎవరికి డౌట్ రాదు. అదే ఆ రౌడీలు వెళ్ళారనుకో, ఎవడో ఒకటికి డౌట్ వచ్చి ఆరాధీశారనుకోండి, అందరం దొరికిపోయేవాళ్ళం. అది అర్థమైందిగా. అందుకే ఎవ్వరికి అనుమానం రాకుండా పని పూర్తయ్యేంత వరకు మీకు కూడా చెప్పలేదు. ఇప్పుడు పని పూర్తయిపోయింది. ఆ రాఘవరావు మా అత్త డెన్లో సేఫ్ గా ఉన్నాడు. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. సరే అత్త, నేను పైకెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. గల్లు తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, పెట్టి కొట్టినట్టుందే. ఏంటండి ఈ మనిషి, అస్సలు అర్థం కావట్లేదు. చెప్పండి మేడం. పీటర్ ఎక్కడున్నారు? కారులో కూర్చొని మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాం మేడం. రాఘవరావు ఎక్కడున్నాడు? మా దగ్గరే ఉన్నాడు మేడం. ఇప్పుడు మీరందరూ ఎక్కడున్నారు? ఆ, మన డెన్కి సరిగ్గా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మేడం. మిమ్మల్ని ఎవరూ ఫాలో అవ్వలేదా? ఎవరూ అవ్వలేదు మేడం. సరిగ్గా చూసారా? చూసాం మేడం.
ఎవరికి ఆ అవకాశమే లేదు. మేము ఒక తోటలో ఉన్నాం మేడం. చుట్టూ చెట్లు తప్ప ఎవరూ లేరు. కార్తీక్ ఏమన్నాడు? ఏమీ అనలేదు మేడం. రాఘవరావు మాకు అప్పగించి డెన్కి తీసుకెళ్ళమని చెప్పాడు మేడం. అతను మిమ్మల్ని ఫాలో అవ్వలేదా? లేదు మేడం, రాఘవరావును మాకు అప్పగించి మాకంటే ముందు అతనే వెళ్ళిపోయాడు. మేము అతనికి తెలియకుండా ఆపోజిట్ రూట్లో వచ్చాం మేడం. మేడం, కార్తీక్ ఇంకా ఇంటికి రాలేదా మేడం? వచ్చాడు. వచ్చాడా? అవును. మేడం, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఆ రాఘవరావుని తీసుకెళ్లి మన డెన్లో బంధించండి. అలాగే మేడం. చెప్పానుగా, బాగా చెక్ చేసి జాగ్రత్త. ఓకే మేడం. తీసుకురా. లోపలికి తీసుకెళ్ళండి. వదలండి. నన్ను వదిలిపెట్టా. రేయ్, వీడి బట్టలు తీసి మొత్తం చెక్ చేయండి రా. కూడా తీయాలి. ఇది మా మేడం ఆర్డర్. లోపల పడేస్తే పారిపోవని గ్యారంటీ ఏంటి? నా దగ్గరే ఉంటుందయ్యా. జైలు నుంచి లాక్కొచ్చారుగా. ఏమి లేనప్పుడు నీకెందుకు భయం? నోరు మూసుకొని చెప్పింది చెయ్యి. విప్పండి రా. ఆగండి, నేనే చెప్తాను. ఇప్పు. చెక్ చేయండి రా. పాయింట్ ఇప్పో. ఇది కూడా చెక్ చేయండి రా. రేయ్, బట్టలు ఇవ్వండి రా. వేసుకో. తీసుకువెళ్ళి లోపల పడే. అమ్మ శ్వేత, ఏంటమ్మా ఇది? బాబురావు, నేనమ్మా మీ నాన్నని. అమ్మ శ్వేత, నేనమ్మా మీ నాన్ననమ్మా. శ్వేత, ఎన్ని కష్టాలు వచ్చాయమ్మా నీకు. వచ్చే యశోధర, నీకు మామూలు చావు కాదే, పురుగుల పడి చస్తావు. అమ్మా బాబురావు, నువ్వెందుకు బాబు ఇక్కడున్నావు? పగ ప్రతీకారం తీర్చుకోవడంలో ఆ యశోధరకు తన మన భేదం లేదంకుల్. అందుకే నన్ను కూడా బంధించి ఇక్కడ పడేసింది. నా ముందు నా శ్వేతని చిత్రహింసలు పెడితే అలాగైనా నేను మారి తన దగ్గరికి వస్తాననుకుంటుంది. ఆ మూర్ఖురాలు. తను నా భార్య అంకుల్. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భార్య. ఆ యశోధరకు భయపడి నా భార్యని నేను ఎలా దూరం చేసుకుంటాను అంకుల్? బాబు, నీలాంటి అల్లుడు దొరికినందుకు ఆనందపడాలో, ఆ యశోధరకు నువ్వు కొడుకు అయినందుకు బాధపడాలి. ఆ యశోధర మన జీవితాలతో ఆడుకుంటుంది. చూస్తుంటాడు, ఆ దేవుడు చూస్తుంటాడు బాబు. ఏదో ఒక రోజు ఆ యశోధర ఇంతకింత అనుభవిస్తుంది. ఆ యశోధర కాదంకుల్,
ఆ యశోదర ముందు నుంచి క్రిమినలే, కానీ తనకంటే పాపాత్ముడు ఆ కార్తీక్ గాడు. మనతో మంచిగా నటించి మనలో ఒక్కడిగా ఉంటూ చివరికి ఆ యశోదరతో చేతులు కలిపి మనకి అన్యాయం చేశాడు. నేను ఇక్కడ బందీ అవడానికి వాడే కారణం. నాకు తెలిసి మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడానికి కూడా వాడే కారణం అయి ఉంటాడు అంకుల్. అవును బాబు, నన్ను జైల్లోంచి తీసుకొచ్చి ఆ యశోధర మనుషులకు అప్పగించింది కార్తీకే. చెప్తాను అంకుల్, వాడు దుర్మార్గుడు. నేను బయటికి వెళ్ళని వాడి అంతు చూస్తాను. మన కుటుంబానికి ఇంత నమ్మక ద్రోహం చేశాను ఆ కొడుకుని ఊరికే వదలను. ఎవరినని ఏం లాభం లే బాబు, మన తలరాతిలా రాసిపెట్టింది కాబట్టి ఇలాగే జరుగుతుంది. లేదంకుల్, నేను మీలాగా నా రాత ఇంతేనని చూస్తూ ఊరుకోను. ఇక్కడి నుంచి తొందరగా బయటపడి వాళ్ళంతా చూడండి నిద్రపోను. కానీ ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు అంకుల్. చుట్టూ ఫారెస్ట్ మధ్యలో బంగ్లా చుట్టూ రౌడీలు, తాళం వేసి డోర్లు బీయించిన రూమ్లో మనం. ఎలా అంకుల్? నాకే మార్గం కనిపించట్లేదు. మార్గం ఉంది రాహుల్. అంకుల్, అవును బాబు, మనం ఇక్కడి నుంచి బయటపడడానికి అతి సులువైన మార్గం నేను చెప్తాను. నేను అన్ని ఏర్పాట్లతోనే వచ్చాను. ఉన్నాడా? మేడం, కార్తీక్ నిజంగానే హెల్ప్ చేశాడా? ఇందులో ఏమైనా ప్లాన్ ఉందా? అదే అర్థం కావడం లేదురా. ఆ రోజు రాహుల్ పీటర్కి అజ్ఞాత వ్యక్తిలా ఫోన్ చేసినప్పుడు మనకు క్లూ ఇచ్చి రాహుల్ని తెలుసుకునే విధంగా చేసింది కార్తీక్. ఈ రోజు రాఘవరావును పట్టించింది కార్తీకే. నిజానికి తనొచ్చినప్పటి నుంచి మనిల్లు మన ఆఫీస్ తప్ప బయటికెక్కడికి వెళ్ళలేదు, ఎవరిని కలవలేదు. ఎప్పుడూ మన పక్కనే ఉంటున్నాడు. ఇవన్నీ చూస్తే నిజంగానే మారిపోయాడా అని అనిపిస్తోంది. నాకు అలాగే అనిపిస్తుందండి. ఏంటి అంకుల్, ఇక్కడి నుంచి మనం ఎలా బయటపడతాం? చెప్తాను బాబు. రా బాబు, రా కూర్చో. కూర్చో. ఏమైంది అంకుల్? చెప్తాను బాబు. ఇదిగో బాబు, ఇదిగో బుల్లెట్స్, లోడ్ చేసి పెట్టు. అవును అంకుల్, మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడం ఎలా? చెప్తాను.
చెప్పండి అంకుల్. నేను ఈ డోర్ను బ్లాక్ చేస్తాను. ఓకే అంకుల్. ఎదురెవరైనా వస్తే నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేసి. ఓకే అంకుల్.